ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసవి, ఉన్నత పరిశుద్ధ స్థలాల్లో మానక నిత్యం నివసించే ప్రభుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే ఘనమైన నామం కలిగిన వాడు, సమస్త శరీరాత్మలకు దేవుడవు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాలంలో మీరు అనుగ్రహించిన రక్షణ కొరకై వందనాలు. మీరు దయచేసిన రక్షణలో ఇదైనా క్షణం వరకు భద్రపరుస్తున్నారు, స్తోత్రాలు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు, స్తుతిస్తున్నాం. ఏ మంచి లేని మా జీవితాల్లో మీ మంచితనం కనబరుస్తున్నందుకు వందనాలు. మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ఈ దినం మీ ఇంట్లో మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని తండ్రి మీ ఇంటికి నడిపించినందుకు వందనాలు. ప్రభువా, లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ వారు వారి స్థలాల్లో సమాజాలుగా కూడి మిమ్మల్ని ఆరాధించి కనపరుస్తుండగా వారందరితో ఏకీభవిస్తూ మేము కూడా ఈ కర్మేలు ప్రార్థన మందిరంలో కొద్దిశేషంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృపనిస్తున్నందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. మార్గ మధ్యంలో ఉన్నవారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు బయలుదేరే మనస్సు దయచేయండి. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారికి మరొక తరుణం దయచేయండి. ఏదైనా భాగం అనుగ్రహించండి. ప్రభువా, ఎవరు నిర్లక్ష్యంగా ఇళ్ళ వద్ద ఉండకుండా తండ్రి వేరే పనిపాట్లు పెట్టుకోకుండా కృప చూపమని బతిమలాడుతున్నాం. కూడిగా ఆది నుంచి అంతం వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. కంఠం ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళతో పాటలు పాడి మిమ్మల్ని బాహ్యపరచటం సహాయం చేయండి. వాయిద్యం వాయించే వారి కృపనివ్వమని వేడుకుంటున్నాం. ధ్యానించే వాక్య భాగాల్లో నిలబడే మీద ఆశను కొలుతున్న ఆత్మతో నింపి బలపరిచే వాడుకొని మహిమ పొందండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు యోగ్యమైన రీతిలో బలలో చేయముంచినట్లు సహాయం చేయండి. తండ్రి, సండే స్కూల్ పరిచర్యను దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి. నిలబడి దాసురాన్ని అభిషేకించండి. ప్రభు, ఈ రీతిగా హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, మేము కూర్చునుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తమై నామమునకు అంగీకారయోగ్యంగా పరలోక క్రమంలో ఉండనట్లు కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ మీదైన దాసుని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీ రక్త పరీక్షలు ఉంచండి, కొలుతున్న ఆత్మతో నింపండి. మరొకసారి సభయోచితమైన పాత్రగా వాడుకొని మహిమ పొందండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేయండి. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. కానీ కనబడిన దురాత్మల క్రియల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్న మీరు బంధించండి. మీ మేఘం కింద ఉంచండి. ఎండ బాధ మాకు తగలకుండా చేయండి. వాతావరణపు ఇబ్బంది మాకు లేకుండా చేయమని వేడుకుంటున్నాం. కృప చూపించండి. బలహీనపరచు ఆత్మకార్యము లయపరచండి, బలపరచండి. మీ సన్నిధిలో సంతోషించగలుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాము. అలాగన ప్రభువు మనము ఆరాధించుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకున్నాం.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు కృపణించినందుకు వందనాలు. ప్రభువా, మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలో మీకు అర్పించే సమయం ఆశీర్వాదకరంగా చేయండి, సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములో బోధించండి తండ్రి. నిలబడిన మీ దాసును కొలుతలిన ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకోండి. మాతో మాట్లాడండి. ఆత్మతో సత్యంతో మేము మిమ్మల్ని యథార్థంగా ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మకార్యం మాలో జరిగించండి. కనబడని దురాత్మల క్రియలు ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నాం. మీరు బంధించండి. యేసు ప్రభు వారి నామంలోనే వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొద్దిగా వాల్యూమ్ పెంచుతావా? ఫుల్ ఉందా? మనము అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడ్డాము. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క యేసుప్రభు రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. దేవుని రాజ్య నివాసులుగా చేయబడ్డాం. ఇప్పుడైతే మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. తన రాజ్యముకు, తన మహిమకు పిలువబడ్డాం. ఇప్పుడు ఆ రాజ్యంలో మనం ప్రజలుగా ఉన్నాం. అయితే ఎక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చాడంటే, ఇది ప్రాముఖ్యమైన విషయం. మనల్ని ఎక్కడి నుంచి తెచ్చాడనంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తీసుకుని వచ్చాడు. అంటే మనం ఇదివరకు ఒక అధికారానికి లోబడి ఉన్నాం. ఆ అధికారం ఎటువంటిదంటే అంధకార సంబంధమైన అధికారం, చీకటి సంబంధమైన అధికారం. అంటే చీకటి మనలను బంధించి ఉంచింది. ఇది అర్థం చేసుకోవాలి. చీకటి మనలను బంధించి ఉంచి తరువాత దాని అధికారం కింద ఉన్నాం. అధికారం అంటే అర్థం ఏమిటంటే, ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారి కింద ఒకడు పని చేస్తున్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. ఆ అధికారి ఏం చెప్తే చేయాలి. ఆ అధికారి రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, పడుకోమంటే పడుకోవాలి. ఈ రోజంతా నువ్వు పడుకోవద్దంటే మేలుకోవాలి. ఆ అధికారమునకు లోబడిన వాడు అధికారి ఏం చెప్తే అది చెయ్యాలి. మనం అంధకార సంబంధమైన అధికారమునకు లోబడ్డాం కనుక అంధకారం ఏం చెప్తే అది చెయ్యాలి. అది మన జీవితం. జాగ్రత్తగా అర్థం చేసుకో. కాబట్టి మనం ఎట్లా బతికాము? ఇక్కడ ఎఫ్ఎసీలకు రాసిన పత్రికలో చూస్తే, ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగి వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానావిధమైన 19 కలిసి చదువుకుందాం. వారు సిగ్గులేని వారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకునిరి. 20-21 అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలా క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కాబట్టి అంధకార సంబంధమైన అధికారమునకు లోబడిన వారి జీవితాలు ఎట్లా ఉన్నాయిట ఇక్కడ అంటున్నాడు. వారు ఎట్లా నడుచుకుంటున్నారంటే, అంధకారమైన మనస్సు కలిగిన వారు తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారు. జీవం ఎక్కడ లేదో వెలుగు అక్కడ లేదు. ఇక్కడ చీకటి ఉంది. మనస్సు అంధకారంతో నిండిపోయింది. తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి అంధకారమైన తమ మనస్సునకు ఏది పుట్టిందో, ఏ ఆలోచన వచ్చిందో దాన్ని బట్టి నడుచుకుంటున్నారు. సిగ్గులేని వారు,
నానా విధమైన అపవిత్రత అత్యాశతో జరిగించేవారు, తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేవారు. ఇది మన యొక్క ప్రాచీన స్థితి. యేసు ప్రభు దగ్గరకు రాకముందు ఈ అంధకారమైనటువంటి సంబంధమైన అధికారమునకు మనం లోబడి ఉండటం వలన మనలో ఉన్నటువంటి ప్రాచీన స్థితి ఇది. ఎంత దరిద్రమో చూడండి. అంధకారమైన మనస్సు కలిగినటువంటి ఆలోచన చొప్పున వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ, మనస్సు కలిగినటువంటి మంచి ఆలోచన అనట్లేదు, మనసుకు కలిగిన వ్యర్థత అంటే చెత్త, మనసు కలిగిన అసహ్యమైనది ఏదుందో దానిని అనుసరించి నడుచుకుంటూ, తరువాత సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రత అత్యాశతో జరిగిస్తూ తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నటువంటి స్థితి ఇది. అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితం. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడు. నిష్ఫలమైన అంధకార క్రియలు, ఫలము లేనటువంటి అంధకార క్రియలు, చీకటి క్రియలు చీకటికే తెలుస్తాయి, వెలుగుకు తెలియవు. కాబట్టి చీకటి క్రియలు చేసేవాడు వెలుగునొద్దకు రాడు. అటువంటి దుర్భరమైన నీచమైన స్థితి, ఇటువంటి స్థితిలో నుంచి ఏం చేశాట? మనల్ని విడుదల చేశాడు, దానిలో నుంచి విడిపించాడు ప్రభు. మనల్ని విడిపించి ఇప్పుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ బంధకాల్లో నుంచి విడిపించాడు, చీకటి బంధకాల్లో నుంచి విడిపించాడు, ఆ అధికారంలో నుంచి విడిపించాడు. దేని ద్వారా విడిపించాడు? ఆయన తన రక్తము ద్వారా విడిపించాడు. ఎఫెసీ 1:7 అక్కడ మనం చదువుకోవచ్చు. ఎఫెసీ 1:7 ఏమంటున్నాడు? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ, మనకు విమోచనం అంటే విడుదల. దేని ద్వారా? ఆయన రక్తము వలన. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి మనకు విడుదల కలుగజేశాడు. అంటే ఉదాహరణకి ఒక ముఠా ఉన్నారనుకోండి, గంజాయి బ్యాచ్, అర్థం కావడం చెప్తే ఒక గంజాయి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గంజాయి తాగుతారు, పనికిమాలిన పనులన్నీ చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, హత్యలు చేస్తారు, ఇంకేవేవో చేస్తారు, చేయకూడనివన్నీ మానభంగాలు చేస్తారు, అన్నీ చేస్తారు. అందులో ఒకడు పడ్డాడు వాళ్ళ చేతుల్లో. ఇప్పుడు వాడు ఏం చేయాలా? వాడికి గంజాయి కావాలా? గంజాయి కావాలంటే వాడు ఏం చెప్తే అది చేయాలి. ఇది ఆ అధికారానికి లోపడ్డం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, అంతే, తప్పదిక. ఇది అధికారానికి లోపడ్డం. ఇప్పుడు దానిలో నుంచి వాడిని విడుదల చేశారు, బయటికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాడు మళ్ళీ ఆ పనులన్నీ చేయాల్సిన పని లేదు. ఆ మోసాలు చేయొద్దు, ఆ దొంగతనాలు చేయక్కర్లేదు, మానభంగాలు చేయక్కర్లేదు, హత్యలు చేయక్కర్లేదు, పరుగులు పెట్టక్కర్లేదు, చీకట్లో బతకక్కర్లేదు. అర్థమైందా? ఎవరికి కనబడకుండా దాక్కోవాల్సిన పని లేదు, ఆ రహస్య జీవితం లేదు, ఆ చీకటి జీవితం లేదు. ఇప్పుడు వానికి విడుదల వచ్చింది. విడుదల రావటానికి ఎవడో పోయి సాహసించి వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించి వాడిని తీసుకుని వచ్చాడు. వాళ్ళని జయించి తీసుకురావాలి. ఊరికనే వదిలేస్తారు, వాళ్ళ మీద పడతారు. వాళ్ళని తన్ని కొట్టి నాన్నపాట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి విడిపించి తేవాలి. వాళ్ళని జయించాలి. యేసు ప్రభువారు తన రక్తం చేత సాతాను జయించి ఆ అధికార సంబంధమైన ఆ యొక్క ఆ బంధకాల్లో నుండి మనల్ని ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, మన విడుదల ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది. ఒకవేళ ఆ రీతిగా విడుదల పొందకపోతే మనం కూడా అవన్నీ చేసేవాడు. వాడు గంజాయి తాగితే మనం సిగరెట్, బీడీ, చొట్ట ఏదోడు తాగేవాళ్ళు, అవునా కాదా? వాడు కళ్ళు తాగుతాడు, మనం బ్రాందీ తాగేవాళ్ళం. ఇది కొంచెం కాస్ట్లీ, అంతే, ఏముంది. వాడు ఒక రకమైన పని చేస్తే మనం మరొక రకమైన పని చేసేవాళ్ళు. కాబట్టి అందుకని అన్నాడు, ఏ భేదమో లేదు, అందరూ పాపం చేసేవారు, ఒక్కొక్కడు ఒక్క రకమైన పాపం. ఆ అంధకార సంబంధమైన అధికారమునకు లోబడి పాపమునకు దాసులమై పాపం చేసే స్థితిలో మనం ఉన్నప్పుడు దాని నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. ఆ చీకటిలో నుంచి, దాని శక్తి నుంచి విడిపించాడు, దాని బలం నుంచి విడిపించాడు. అధికారం అంటే దానికి ఒక బలం ఉంది, ఆ బలం నుంచి విడిపించాడు.
అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 2:13-14 చెప్తాడు, మరణమంత బలము గలవానిని మరణము ద్వారా జయించుటకు, జీవితకాల పర్యంతము మరణ భయం చేత దాస్యమును లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. కాబట్టి ఆయన మనల్ని విడిపించాడు వారి దగ్గర నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి ఇప్పుడు మనము వెలుగులోనికి వచ్చాం. అంధకార సంబంధమైన అధికారం అంటే ఒక చీకటి గుహ అనుకోండి, దానిలో ఊపిరాడదు, వెలుతురుండదు, వెలుగుండదు, ఊపిరాడదు, నిత్యం భయంతో జీవించే జీవితం. ఆ భయంలో నుంచి విడిపించి మనకిప్పుడు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. ఆ చీకట్లో నుంచి విడిపించి వెలుగులోనికి తెచ్చాడు, జీవంతో మనల్ని నింపాడు. నా గొర్రెలకు జీవం ఇచ్చుటకు, సమృద్ధికి ఇచ్చుటకు జీవంతో నింపాడు. కనుక మనకు ఊపిరాడని స్థితి లేదు, ప్రశాంతమైన స్థితిని మనం ఇప్పుడు పొందుతున్నాం. ఎన్ని రకాలుగా ప్రభు మనకు ఆ విడుదల కలుగజేశాడు. విడుదల కలుగజేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏమవుతున్నామంటే, రోమీయులకు రాసిన పత్రిక 13:12, రోమీయులకు రాసిన పత్రిక 13:12, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాము. కనుక విశ్వాసులంగా మనము అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాము. తర్వాత రెండోది ఏమిటట? తేజో సంబంధమైన ఏమన్నాడు అక్కడ? యుద్ధోపకరణము ధరించుకున్నాం. ఇప్పుడు పోరాడేవారిగా చేసాడు దేవుడు, మనల్ని యుద్ధోపకరణాలు ఇచ్చాడట. అంటే యుద్ధం చేయడానికి ఆయుధాలను ఇచ్చాడు, యుద్ధోపకరణములు ఇచ్చాడు, పోరాడేవారుగా చేశాడు. దేనితో పోరాడుతాం చెప్పుకుంటాం. ఈ యుద్ధోపకరణములు ఎటువంటివి? తేజో సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన ఆయుధాలు. చీకటిలో ఉండి చీకటిలో జీవిస్తూ నిష్కలమైన చీకటి క్రియలు చేస్తూ అంధకారమైన మనస్సు కలిగి ఉండి వారితో కూడా జీవిస్తున్న మనము ఆ చీకటి యొక్క అధికారంలో నుండి విడిపింపబడి ఇప్పుడు వెలుగు సంబంధమైన ఆయుధాలు ధరించుకున్నాం యుద్ధం చేయడానికి. అవి ఎటువంటివిట? ఎంత శక్తి గలవి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2 కొరింథీ 10:4, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. అంటే కత్తి, సుత్తి, గన్ను, పెన్ను ఇవేం కాదు. ఏమిటి మన యుద్ధోపకరణాలు అంటే? దేవుని ఎదుట దుర్గాలను పడగొట్టగలవుట. ప్రార్థన మనకొక యుద్ధోపకరణం, మనకొక ఆయుధం. విశ్వాసం మనకొక ఆయుధం. వాక్యం మనకొక ఆయుధం. ఇటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయుధాలన్నీ దేవుడు మనకిచ్చాడు. వీటి ద్వారా ఏం చేస్తున్నామట? దుర్గాలు పడగొడతాం. అంటే ఎరుకో కోటగోడలు ఏమయ్యాయి? వారు స్తుతిస్తుండగా అవి కోటగోడలు పడగొట్టబడ్డాయి, వాటంతట అవి పగిలిపోయాయి, పడిపోయాయి. అలాగున శత్రువు యొక్క దుర్గాలు పగలగొట్టేటటువంటి యుద్ధోపకరణాలు మనవి, శరీర సంబంధమైనవి కాదు. పోరాడమన్నాడనంటే కొట్లాడుకోవటానికి కాదు. మన చేతిలో ఏ ఆయుధం ఉండదు, కానీ మనం ఆయుధాలు ధరించిన వారంగా ఉంటాం. అవి వెలుగు సంబంధమైన ఆయుధాలు. వాటితో ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. 10 వచనం నుంచి 10, 11, 12 కలిసి చదువుకుందాం. 13 కూడా కలిసి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు. మీరు అపవాతంత్రములు ఎదిరించడానికి శక్తిమంతులగునట్టు దేవుడిచ్చే సర్వాంకవచం ధరించుకొనుడు. ఏలైనగా మనం పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే నిలవబడిట శక్తిమంతులుగానట్లు దేవుడిచ్చి సర్వాంకవచం ధరించుకొని. కాబట్టి మనం పోరాడినది ఎవరితో? అంధకార సంబంధమైన శక్తులు, అధికారాలతో. ఏ అధికారమునకు ఇదివరకు లోబడిపోయామో, బానిసలంగా ఉన్నామో, దేని నుంచి విడుదల పొందామో, ఇప్పుడు ఆ అధికారంతో పోరాడే వారంగా దేవుడు మనల్ని చేశాడు. అర్థమవుతుందా?
దేవుడు మన ఎడల చూపినటువంటి ప్రేమ. తర్వాత మనల్ని ఎట్లా మార్చాడు. ఇప్పుడు కొంతమందిని మొన్న ఈ మధ్య చూడండి, మావోయిస్టుల మీద అటాక్ చేశారట. మావోయిస్టుల మీద యుద్ధానికి వెళ్ళింది ఎవరు? ఇదివరకు మావోయిస్టులు అయి ఉండి వాళ్ళు లొంగిపోయి జనాల్లో కలిసిపోయిన వారు. వాళ్ళకే మళ్ళీ తర్ఫీదు ఇచ్చి పోలీసులు చేశారు. పోలీసులు చేస్తే వాళ్ళు పోయి మావోయిస్టుల మీద మళ్ళీ తిరిగి దాడి చేశారు. వారికి వారే శత్రువులు అయ్యారు. వారు పోయి దాడి చేశారు. అట్లాగుంటుంది. మనం ఈ అంధకార సంబంధమైన అధికారానికి లోబడి అంధకారంలో బతికిన వాళ్ళం. ఇప్పుడు వెలుగు సంబంధమయ్యాం. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయుధాలు కలిగిన వారమై ఇప్పుడు మరలా అంధకార సంబంధమైన అధికారం, సాతానుతో, చీకటి శక్తులతో పోరాడేవారుగా మనల్ని చేశాడు. ఎవరికైనా దెయ్యం పట్టిందంటే ప్రార్థన చేస్తున్నామా లేదా? చేస్తామా? దెయ్యం ఏమిటి? అంధకార సంబంధమైన శక్తి, వెలుగు సంబంధమైన శక్తి? అంధకార సంబంధమైన శక్తి. దెయ్యాన్ని పొమ్మంటున్నామనంటే మనం ఇప్పుడు ఎవరము? వెలుగు సంబంధమైన శక్తి కలిగిన వారం. అర్థమవుతుందా? ఈలాగున సాతాను అనేక రీతులుగా పనిచేస్తాడు. వాటన్నింటినీ మనం ఎదిరిస్తున్నాం, ప్రార్థనలు ఎదిరిస్తున్నాం. మన జీవితాల్లోనికి అనేక రీతులుగా వాటిని తీసుకుని వస్తున్నాడు. అప్పుడు మనం విశ్వాసంతో వాటిని ఎదిరిస్తున్నాం, వాక్యంతో ఎదిరిస్తున్నాం. శోధన తీసుకుని వస్తున్నాడు మన మీదకి. అది చీకటి సంబంధమైనది. శోధన అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, అవన్నీ చీకటి సంబంధమైనవి, అంధకార సంబంధమైనవి. మరలా వాటిని తీసుకుని వచ్చి మనల్ని శోధిస్తూ ఉన్నాడు. మనం వాక్యంతో వారిని ఎదిరిస్తున్నాం, ప్రార్థనతో ఎదిరిస్తున్నాం. రోగాలు తీసుకుని వస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు, ప్రార్థనతో ఎదిరిస్తున్నాం. చీకటిలో సంచరించు తెగులు అంటాడు, అది అంధకార సంబంధమైనటువంటిది. మనం ప్రార్థనతో దాన్ని ఎదిరిస్తున్నాం. ఈలాగున దేవుడు మనకు ఏ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించబడ్డామో అదే అంధకార సంబంధమైన శక్తులతో పోరాడేవారుగా మనల్ని చేశాడు. ఒకప్పుడు దానిలోనే దాసులం, బంధింపబడ్డాం. ఇప్పుడు ఆ శక్తితోనే పోరాడి విజయం పొందుతున్నాం. అందుకనే అక్కడ అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 2:14 కలిసి చదువుకుందాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచచ్చు. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. దేని మీద? ఈ అంధకార సంబంధమైనటువంటి శక్తుల అధికారం మీద మనకు పోరాటంలో విజయం ఇస్తూ విజయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తున్నాడు దేవుడు. ఆయనకు స్తోత్రములు. ఏంటి వేటి మీద మనకు విజయం? చూడండి, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సాతాను ఇంకా ఎటువంటివి తీసుకొస్తున్నాడంటే 35వ వచనము మనం కలిసి చదువుకుందాం. 35, 36, 37 కలిసి చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. వీటన్నిటిలో శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవన్నింట్లో ఇంత గొప్ప శ్రమలలో విజయం అనుగ్రహిస్తున్నట్టు ఆయనను వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ఇవే అంధకార సంబంధమైనటువంటి ఆ శక్తులు, ఆ అధికారాలు, ఆ లోకనాథులు మనకు తీసుకుని వచ్చేటటువంటి శ్రమలు. వీటన్నిటిలో మనం పోరాడి ఏం చేస్తున్నాము? అత్యధిక విజయం మనం పొందుతున్నాం. ప్రభువు మనకు ఈ విజయం ఇస్తున్నాడు. దేని మీద? చీకటి మీద. చీకటి చేత బంధింపబడిన మన జీవితాలకు విడుదలిచ్చి అదే చీకటితో, అదే చీకటి శక్తులతో పోరాడుతూ దాని మీద విజయం పొందేటటువంటి వారుగా మనల్ని చేశాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇది మన జీవితాల్లో. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే దాని శ్రేష్టత్వం, దాని గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఇంత గొప్పవారిగా మనల్ని ఉంచాడు, ఇంత శ్రేష్టమైన వారిగా చేశాడు. కనుక ప్రభువును మనం స్తుతించి
అందుకని అక్కడ అన్నాడు చూడండి, మామూలు విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 2:16. కాబట్టి మనల్ని ఇట్టి విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవుడు. మరలా అంధకార సంబంధమైన శక్తి మనల్ని బంధించలేరు. మనమే దాన్ని యుద్ధంలో పోరాడి గెలుస్తున్నాం. ఎంత గొప్ప ధన్యతనిచ్చిన దేవునికి మనం స్తుతించి ఆరాధిస్తాం.